గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటి? చూసుడిచే కన్నులు తృప్తి పొందకున్నవి అంటే కళ్ళు చూసాయంటే చూసిన ప్రతిదాన్ని కోరుకుంటుంది తప్ప తృప్తి చెందదు. చూస్తాం సరిపోయింది అనుకోదండి. ఒక పట్టు చీర చూసాం అనుకోండి, చూసిన తర్వాత చూసినటువంటి ఆమె కోరుకుంటుందా? అది ఎలాగైనా కావాలనుకుంటా. చేతిలో చూస్తే డబ్బులు ఉండవు. పట్టు చీర ఎంత అంటే 10,000, 15,000, 20,000, అబ్బో లక్షల కొలది ఉన్నాయండి. డబ్బులు లేక కొంతమంది ఏం చేస్తుంటారంటే షాపింగ్ మాల్కి వెళ్ళి పట్టు చీర తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? లోదుస్తులలో పెడుతున్నారండి. బయటకు వచ్చే ప్రయత్నంలో సీసీ కెమెరాలో వాళ్ళు దొరికిపోతుంటారు, చివరికి జైలు పాలవుతుంటారు. కన్నులు ఎలాంటివంటే చూసుటిచే కన్నులట తృప్తి చెందవు. చూసింది కావాలనుకునే రకం అండి. ఈ కళ్ళు, ఈ దేహం, ఈ మనస్సు చాలా ప్రమాదకరమండి. మా ఊర్లో పక్క ఊర్లో ఒక ఆమె 10 తులాల బంగారం వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఆ ఊర్లోనే మాట మందిరం ఉంటాయి కదండి. వెళ్ళిందండి వంట అయిపోయిన తర్వాత. వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిందో తెలుసండి? ఆమె అర్తలో ఉన్నటువంటి ఈ బంగారాన్ని చూసి ఏం చేసింది? పక్కలో ఉన్నటువంటి ఒక రాడ్డు తీసి తల మీద టపా 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 కొట్టింది. రక్తం గోడ మీద తుల్లింది. మనిషి తిరగబడిపోయింది. అలాగే 2 రాత్రులు తన దగ్గర ఉంచుకుంది ఆ శవాన్ని. చివరికి పోలీసుల ఎంక్వైరీలో పట్టుబడింది, జైలు పాలైంది. అంటే ఈ కన్నులు చూడండి ఎంత ప్రమాదకరమైనది. అందుకే అన్నాడు చూసుటిచే కన్నులాట తృప్తి పొందవాట అండి. చూసింది కావాలనుకుంటా అండి. సొలొమోను గారు కూడా అండి చూశాడండి. చూసిన ప్రతిదాన్ని కోరుకున్నాడు, తెచ్చి పెట్టుకున్నాడు. కానీ అవి తెచ్చుకున్నవి ఏవైనా ఆయన సంతోషాన్ని ఇచ్చాయా, ఆనందాన్ని ఇచ్చాయా అంటే ఆనందాన్ని ఇవ్వలే. అందుకే ప్రసంగ గ్రంథాన్ని రాశాడు ఏమని? వ్యర్థం వ్యర్థం వ్యర్థం, అంతా వ్యర్థం. సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థం, ఎందులోనూ సంతోషం లేదు అనేసాడండి. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే, దేవుని యొక్క వాక్యములోనే సంతోషం ఉంది, దేవుని సన్నిధిలోనే సంతోషం ఉందని సర్టిఫికెట్ ఇచ్చాడు అనమాట ఆయన. కాబట్టి కన్నులు చాలా ప్రమాదకరమైనవి. ఆ కన్నులతో చూస్తున్నాం, మనసులో కావాలన్న కోరిక ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన అడుగులు పడుతున్నాయి, తర్వాత మన చేతులు పనిచేస్తున్నాయి. పాపానికి పట్టుబడుతున్నాము, బంధింపబడుతున్నాము, దేవునికి దూరం అవుతున్నాము. కడకు మరణం